శ్రీశైలం ప్రాజెక్టు హై స్కూల్ నిర్మించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రాజెక్టు హై స్కూల్లో చదువుకొని వివిధ హోదాలలో ఉన్నత స్థాయికి ఎదిగిన ఓల్డ్ స్టూడెంట్ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. శ్రీశైలం ప్రాజెక్టు స్కూలు ప్రారంభమై 60 వసంతాలు పూర్తి చేసుకుంది. అయితే ఇక్కడ చదువుకుంటున్న పూర్వ విద్యార్థులు 60 సంవత్సరాలకు సంబంధించి వజ్రోత్సవ వేడుకలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేది మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ మాస్టర్. చెప్పండి, ఈ స్కూల్లో చదివారు, ఏమనిపిస్తావు? ఈరోజు ఈ స్థాయిలో ఈ స్కూల్లో చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం మా ఫౌండేషన్ ఏదైతే ఏర్పడిందో ఈ స్కూల్ నుంచి ఏర్పడింది. అప్పటి కాలంలో మాకున్న ఉపాధ్యాయులు వాళ్ళు కేవలం సిలబస్లు కంప్లీట్ చేయాలి, పరీక్షలకు పిల్లల్ని తయారు చేయాలని కాకుండా ఒక భారతదేశానికి భావి పౌరుల్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు పుస్తక జ్ఞానం దాంతోపాటు అనుభవ జ్ఞానాన్ని కూడా మాకు ఇచ్చినందువల్ల ఆ విధమైన ఆలోచన భావాలతో ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి అటువంటి విద్యా సంస్థలు కూడా తగ్గిపోతున్నాయి, అటువంటి ఉపాధ్యాయులు కూడా తగ్గిపోతున్న ఈ తరుణంలో మళ్ళా వాళ్ళందరి గురుతర బాధ్యతలను గుర్తు చేస్తూ ఒక విద్యార్థి జీవితంలో ఒక పాఠశాల అన్నది ఎంత ప్రభావితం చేస్తుంది అన్నదానికి ఉదాహరణ మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్యంగా పూర్వ విద్యార్థులకు కలిగించాలన్న ఉద్దేశంతో ఈ స్పోసా అన్న ఆర్గనైజేషన్ని శ్రీశైలం ప్రాజెక్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 50 సంవత్సరాల పండుగ చేశాం, 60 సంవత్సరాల పండుగ పూర్తి చేసుకున్నాం. ఈ 60 సంవత్సరాల్లో ప్రధానంగా మేము చేసింది స్కూల్తో పాటు మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డ్యాముకు కూడా 60 సంవత్సరాలు నిండాయి. అదే కాలంలో ఇక్కడ ఉన్న హాస్పిటల్కు 60 సంవత్సరాలు నిండాయి. కాబట్టి వజ్రోత్సవాలు అన్నవి మన డ్యాము, స్కూలు, హాస్పిటల్ ఈ మూడిటికి కలిపి చేసే సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాం. ఈ డ్యాముకు కోసం దీన్ని కట్టడానికి చేసిన అనేక మంది ఇంజనీర్ల నుంచి వర్కర్స్ వరకు కూడా వారికి సన్మానించడం జరిగింది. 2009వ సంవత్సరంలో కృష్ణా తుంగభద్రాలకు వచ్చిన వరదలు చూసినప్పుడు శ్రీశైలం డ్యామ్ నిలుస్తుందా లేదా అన్న చర్చలు కూడా మీ వీడియోల్లో మీ టీవీల్లో పెట్టారు ఆ మాధ్యమాల్లో. కానీ మా అందరికీ ఎంత భరోసా ఉందంటే కారణం ఈ డ్యామును కేవలం ఇసుక, సిమెంటు, స్టీల్తో కాకుండా మా తల్లిదండ్రులు ఇక్కడ పనిచేసిన వారందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా నిజాయితీని కూడా దాంట్లో కలిపారు. కాబట్టి ఈ వాస్తుకు ఎప్పుడూ ప్రమాదం ఉండదు. కాబట్టి ఆ విధంగా ఈ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధి కోసం పనిచేసిన వారందరినీ కూడా సముచితంగా సత్కరించడం జరిగింది మా హాస్పిటల్ స్టాఫ్. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఈ విధమైన పూర్వ విద్యార్థుల సంఘాలు ఏర్పడాలి. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు వాళ్ళు సహాయ సహకారాలు అందజేయాలి. ఇదంతా ఒక కుటుంబంలాగా ఎప్పుడైతే వ్యవస్థ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న విద్యార్థులు మంచి పౌరులుగా తయారవుతారన్న ఉద్దేశంతో ఈ 2 రోజుల కార్యక్రమం 28, 29 అక్టోబర్న ఇక్కడ ఏర్పాటు చేసి సుమారుగా 5-6 వేల మంది విద్యార్థులు వచ్చారు. ఇంకా ఎక్కువే వచ్చారు. అనేక బ్యాచ్లు 1963 నుంచి మొదటి బ్యాచ్ నుంచి కూడా ఇప్పటి వరకు రావడం జరిగింది. 2023వ బ్యాచ్ వరకు కూడా రావడం జరిగింది. నిన్న ముఖ్యంగా మాకు ఒక పాటను మేము ఏర్పాటు చేసుకున్నాం, దాన్ని స్పోసా గీతం అంటారు. ఆ గీతాన్ని మేము నిన్న 6,000 మంది ఒకే సమయంలో ఆలాపించడం జరగడం వల్ల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ ఉన్న సంస్థ కూడా మాకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రపంచ రికార్డులలో మా స్కూల్ కూడా సముచిత స్థానాన్ని పొందింది అని ఎంతో గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏ విధంగా మేము ఉపయోగపడతాం, ఇక్కడ ఉన్న వాళ్ళకి నైపుణ్యాలు కానీ వాళ్ళకు ఉద్యోగాలు కానీ వీటన్నిటినీ సమకూర్చాలని ఇక్కడ ఒక డైమండ్ హౌస్ కూడా తయారు చేయబోతున్నాం. దానిలో అందరికీ చక్కని అవకాశాలు, నైపుణ్యాలు పెంచే విధంగా మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న లోకల్ టీం ఎవరైతే మారున్నారో అది మా మక్కుల్ హుసేన్ గారు ఆధ్వర్యంలో శ్రీ వట్టి వెంకటరెడ్డి వారి యొక్క సెక్రటరీషిప్లో బ్రహ్మాండమైన ఫలితాలు చూపించింది. అందుకనే ఇంత చక్కగా ఇది చేయగలిగాం. ఇదంతా మాకు చాలా గర్వకారణం. మాతో సహకరించిన వారందరికీ ముఖ్యంగా మీడియాకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఇటువంటి మంచి విషయాలు ప్రజలకు తెలియాలి, వాళ్ళు కూడా ఆ విధమైన ఆలోచించాలన్నది మా అభిప్రాయం. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వజ్రోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఉండే విద్యార్థులకు కూడా విద్యతో పాటు విలువలను కూడా అందించాలి. అటు సమాజం, ఇటు తల్లిదండ్రులు కూడా మంచి విలువలు అందించే విధంగా తయారు చేయాలి అని చెప్పి మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, సుడిపెంట, నంద్యాల జిల్లా.